ఇప్పుడు కొత్తగా నిన్న కాక మొన్న మా నియోజకవర్గ కొత్తపేట నియోజకవర్గ ఆర్డీఓ గారు వచ్చి చిరతపూడి అనే గ్రామంలో వారు ఒక మీటింగ్ పెట్టి అడిగారు. ఏమని అడిగారు? మా 400 kV లైన్ కారణంగా పోలు మీరు ఎప్పుడూ జరుపుకునే ప్రబల తీర్థం ప్లేసులో వచ్చింది కాబట్టి మీరందరూ అంగీకరిస్తారా? సార్ 450 ఏళ్ళ చరిత్ర మా కోనసీమకి. మా చిరతపూడి ప్రబల తీర్థం అనేది ఈనాటిది వచ్చింది కాదు. మరి సర్వే చేసేటప్పుడు ఇక్కడ అసలు వెయ్యకూడదని వాళ్ళకి తెలియదు. అసలు నాకు అర్థం కాదు. ఇక్కడ ప్రబల తీర్థం జరుగుతుంది, ఈ చుట్టుపక్కల నుంచి ప్రభలు వస్తాయి అనేక రకాలుగా. 30-40 ఫీట్లు ప్రభలు వస్తాయి, వాటికి తగలకుండా జాగ్రత్త పడాలని ఆ సర్వే చేసే వ్యక్తికి తెలియదా? ఎలా చేశారు సార్ ఇదంతా అన్యాయం కదా. వాళ్ళు ఏదో చేసేస్తారు, మీరు ఏదో అంగీకరించేస్తారు, మీరు సంతకాలు పెట్టేస్తారు. ఇక్కడ పడేది రైతులు, పైగా మా సాంప్రదాయాల మీద దెబ్బ కొట్టేస్తారు. జగ్గనపేట తీర్థాన్ని అంగీకరించారు, మరి చిరతపూడి తీర్థాన్ని ప్రబల తీర్థాన్ని ఎవరు అంగీకరిస్తారు? అంగీకరించి తీరాల్సిందే. దీనికి కూడా 250 ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని అంగీకరించకుండా మీరు ప్రభలు ఈ పక్క నుంచి తీసుకురండి, ఈ పక్క నుంచి తీసుకురండి, లేకపోతే ఎక్కడేస్తాం ఇంకో చోట పెట్టుకోండి అంటే ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది